హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫర్నిచర్డ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఈ ఫ్లాట్లో వుడ్ వర్క్ చేపించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1106 SFTలో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. టోటల్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. మన ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అఫీషియల్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ పర్మిషన్ వచ్చేసరికి గ్రామ పంచాయత్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఫ్లాట్కి లోన్ కూడా వస్తుంది. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇది టోటల్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు, ప్లస్ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంటుంది. బెడ్రూమ్స్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది, వుడ్ వర్క్ ఉంటుందండి. ఇటు పక్కన డైనింగ్ ఏరియా, ఇది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాము. డైనింగ్ ఏరియాలో కూడా చాలా హెవీగా కాకరీ యూనిట్ చేపించారండి వుడ్తోని. ఇది డైనింగ్ ఏరియా. ఈ ఫ్లాట్ లొకేషన్ గూగుల్ పిన్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాము. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ అండి, పూజది కూడా ఇటువైపు చేయించారు. కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. పక్కన వాష్ ఏరియా, ఇది యూటిలిటీ ఏరియా, దీంట్లో గ్రిల్ చేయించారు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 6 years ఓల్డ్ ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి స్ట్రిల్ట్ కార్ పార్కింగ్లో ఉంటుంది, రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. ఇటు పక్కన హాల్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. మన ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 24.5 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి ఇటువైపు ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్. ఇది డైనింగ్ ఏరియా, పక్కన గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట్లో ఉంటుందండి. నిజాంపేట్ హనుమాన్ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుందండి, రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి 2 sides రోడ్ ఉంటుంది. మన ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ ఫ్లాట్కి 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి అఫీషియల్ ఫ్లోర్ ఉంటుంది, గ్రామ పంచాయత్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇటు పక్కన నుంచి మీకు రోడ్ అనేది చూపిస్తున్నాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఈ ఫ్లాట్ గూగుల్ పిన్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. మీ కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకి వచ్చేసామండి. ఈ అపార్ట్మెంట్కి స్ట్రిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది, రోడ్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా ఉంటుంది. అన్ని సీసీ రోడ్స్ ఉంటాయండి. ప్లస్ టోటల్ 5 floors బిల్డింగ్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుందండి, మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుందండి, లిఫ్ట్ ఉంటుంది, స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.